Hello everyone, welcome back to my YouTube channel. So today I am going to share about my full experience of attending job మేళా. సో హుజూర్నగర్లో రీసెంట్గా అక్టోబర్ 25th రోజు జాబ్ మేళా అయితే జరిగిందనమాట. సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ టైం జాబ్ మేళాకి వెళ్ళాను అనమాట. అండ్ ఇట్ వాస్ రియల్లీ ఏ న్యూ అండ్ ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అనమాట. సో మార్నింగ్ 9 o'clockకి నేను మా ఫ్రెండ్ గాడు అయితే కలిసి ఇద్దరం బయలుదేరాం అనమాట. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళామనమాట. ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో టెక్నికల్‌గా, పర్సనల్‌గా ఏమేం క్వెషన్స్ వస్తాయా అని ఇద్దరం మాట్లాడుకుంటూ అయితే వెళ్ళామనమాట. సో కొంచెం నెర్వస్‌తో ఉన్నామను. బికాస్ దిస్ వాస్ మై ఫస్ట్ రియల్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఔట్‌సైడ్ ద కాలేజ్. వెళ్ళి ఫస్ట్ రెజ్యూమ్ ప్రింట్ తీపిచ్చుకొని లొకేషన్‌కైతే వెళ్ళాము. అక్కడ రీచ్ అవ్వగానే సీన్ మొత్తం డిఫరెంట్‌గా ఉందనమాట. క్రౌడ్ ఫుల్లుగా చాలామంది స్టూడెంట్స్, బాయ్స్, గర్ల్స్ అందరికి రెజ్యూమే హ్యాండ్‌లో ఉండి, అందరికి ఒక హోప్ ఫేస్‌లో కనిపిస్తుందనమాట. పార్కింగ్ ఏరియాలో చాలా బైక్స్ పార్క్ చేశారు. సో, ఆ మూమెంట్‌లో నాకు ఫీల్ అయిందేందంటే, యెస్ దిస్ ఈస్ ద రియల్ కాంపిటీషన్ ఔట్‌సైడ్ కాలేజ్ లైఫ్ అని అర్థమైంది. సో, ఈ జాబ్ మేళాలో నియర్లీ 40,000 అప్లికేషన్స్ అయితే అయ్యాయి. బట్ అవైలబుల్ జాబ్స్ మాత్రం అరౌండ్ 5,000 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ టోటల్ 200 కంపెనీస్ అటెండ్ అయ్యాయి. ఐటీ అండ్ నాన్ ఐటీ 2 ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఓవరాల్ అట్మాస్ఫియర్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. అందరికీ ఒక గోల్ జాబ్ దొరకాలని. నెక్స్ట్ వచ్చేసి లైన్‌లో ఉండగా వాళ్ళు ఒక ఫార్మ్ ఇచ్చారనమాట. సో, అందులో మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి, మనకి ఇంట్రెస్ట్ ఉన్న 5 కంపెనీస్ నేమ్స్ అండ్ స్టాల్ నంబర్స్ రాసామనమాట. సో, ఆ ప్రాసెస్‌లో చాలా పేషెన్స్ ఉండాలనమాట. ఎందుకంటే లైన్ స్లోగా మూవ్ అయితుంది. కానీ అందరికి వన్ బై వన్ ఛాన్స్ ఇచ్చారు. సో, ఫార్మ్ ఇచ్చాక వి ఆర్ రెడీ టు గో ఇన్‌సైడ్ ది ఇంటర్వ్యూ స్టాల్స్ అనమాట. సో, నేను బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి ఐటీ సైడ్ కంపెనీస్‌ని ప్రిఫర్ చేశాను. సో, కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మేము కొంచెం లేట్‌గొచ్చాము. సో, కొన్ని కంపెనీస్ ఓపెనింగ్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యాయి. కొన్ని స్టాల్స్ అయితే క్లోజ్ చేశారనమాట. సో, అప్పుడు మేమేం చేసామంటే ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో అక్కడ స్టాల్ నంబర్ రాసుకొని డైరెక్ట్‌గా ఆ కంపెనీకైతే ఎళ్ళామనమాట. సో, ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్లాసరీ సాఫ్ట్‌టెక్ అనే కంపెనీకి మేమైతే ఎళ్ళాము. వెళ్ళగానే ఇంటర్వ్యూయర్ రెజ్యూమే తీసుకొని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అయితే అడిగారనమాట. సో, నేను కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే చెప్పాను. సో, తర్వాత నా నేమ్, నంబర్, ఈమెయిల్ అయితే రాసుకొని వి విల్ రీచ్ ఔట్ టు యూ సూన్ అని చెప్పారు. సో, నేను నెక్స్ట్ ఇంకో కంపెనీకి అయితే వెళ్ళాననమాట. సో, అక్కడ కూడా ఇంటర్వ్యూయర్ అగైన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగారు. సో, తర్వాత టెక్నికల్ స్కిల్స్ గురించి అడిగారు. సో, అక్కడ టెక్నికల్ స్కిల్స్ అయితే అడిగారనమాట. సో, నా స్కిల్స్‌లో పైథాన్ పెట్టాను కాబట్టి పైథాన్ నుంచి వాట్ ఈస్ ఊప్స్ అని అడిగారనమాట. సో, నేను కొంచెం ఆలోచించి చెప్పాను. బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇంకా ఇన్ డెప్త్‌గా అయితే క్వెషన్స్ అడిగారు. హానెస్ట్‌లీగా వాటికైతే ఆన్సర్స్ చేయలేకపోయా. ఎందుకంటే ఇన్ డెప్త్‌గా ప్రిపేర్ అవ్వలేదు నేను. అప్పుడు నాకేమర్థమైందంటే, సో, ప్రిపరేషన్ అంటే బేసిక్ గాకోకుండా డీప్‌గా అయితే చదువుకొనెళ్ళాలి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మాత్రం నాకు చాలా యూజ్‌ఫుల్ అయిందనమాట. సో, ఇక్కడొచ్చేసి మా ఫ్రెండ్స్ గూడా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. చూ సు చూస్తుంటే కాలేజ్‌లో వైవా అడుగుతున్నట్టే అడుగుతున్నారనమాట. ఫైనల్‌గా టోటల్ 5 రెజ్యూమేస్ ఇచ్చినామనమాట. సో, బట్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం సూపర్ వాల్యుబుల్ అనమాట. సో, వచ్చిందిలే సచ్చింది లేదులే గాని. సో, నేను నేర్చుకుందేంటంటే ప్రిపరేషన్ ఈస్ కీ అనమాట. కమ్యూనికేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్‌గా బయటకైతే వచ్చేసినాం అనమాట. లంచ్ పెడుతుంటే అక్కడికైతే వెళ్ళి తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, ఫ్రెండ్స్ ఇలా అయితే నా జాబ్ మేళా ఎక్స్‌పీరియన్స్ అయితే జరిగిందనమాట. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.